అమ్మా ఓయ్ నిద్రపోతున్నా? లేదు నాయన చెప్పు. తల్లికి వందనం మే నెల నుంచి అమలవుద్ది అన్నారు కదా, అమలవుద్దా? అమలు అవుతున్నది నాయన అది. ఎప్పటి నుంచి? 4-5 నెలల నుంచి అమలు అవుతున్నది అది. 4-5 నెలలైంది తల్లికి వందనం పెట్టా. అయింది. ఎట్టా? ఎట్టంటే తల్లి వాకిట్లో కనపడితే వందనమమ్మ అంటూ పోతారు కూటమి ప్రభుత్వం. అదే తల్లికి వందనం. ఇది తల్లి కనపడితే వందనం పెట్టిపోతున్నారు దండమా? అంతే అదే. అది తల్లికి వందనమా? అంతే అదే అది. చంద్రబాబు నాయుడు చెప్పింది ఆ వందనమా? అదే నాయన. ఉచిత బస్సు? ఉచిత బస్సు అంటే ఉచితంగా గాలి కొట్టేవాళ్ళు, ఉచితంగా డ్రైవర్లు, ఉచితంగా కండక్టర్లు వాళ్ళందరూ దొరికిన రోజే ఉచిత బస్సు. డబ్బులు అడిగితే ఎట్ట అవుతున్నది ఉచిత బస్సు? ఓహో, టైర్లకు గాలి కూడా ఫ్రీగా కొట్టేవాళ్ళు దొరికినప్పుడు ఉచిత బస్సు. అంతే అది. మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడా? నిరుద్యోగులు లేరు అసలు. అందరు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆంధ్రాలో నిరుద్యోగులు లేరు మొత్తం అంతే. నాకు కూడా ఇస్తా అన్నాడు ఉద్యోగం. నాకు వయసు నేను చేయలేనయ్యా వద్దన్నా. అది సంగతి. అందుకని నిరుద్యోగ వృత్తి లేదు. అందరూ ఉద్యోగస్తులు ఉన్నారైతే మొత్తం ఉద్యోగస్తులే. సరే, 50 ఏళ్ళు నిన్న బీసీలకి వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తా అన్నారా? 50 ఏళ్ళ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ బీసీల్లో. అందరు 30 ఏళ్ళు 25 ఏళ్ళు అంతా అంతే. అది బీసీలకి 30, 27 ఏళ్ళు 25 ఏళ్ళు అంతా పశువులేను బీసీలా? అంతా పశువులు. చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం వాళ్ళకి వయసు 50 రాదు. 50 దాటదు. అంటే ఇంక పెన్షన్ 4000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా? లేదు. వీళ్ళంతా యవ్వనంలో ఉంటారు అన్నమాట. యవ్వనంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అదేనందరూ లేదు ఇప్పుడల్లా. పాపం అయితే కూటమి ప్రభుత్వం తప్పే లేదు. లేదు. తల్లి కనపడితే వందనం పెడితే తల్లికి వందనం. ఫ్రీ బస్ అంటే డ్రైవర్లు కండక్టర్లు ఫ్రీగా దొరకలే. ఇంకా వాళ్ళు చెప్పాం. అంటే నిరుద్యోగులు ఉంటే కదా అభివృద్ధి ఇచ్చేదానికి. అందరు కలెక్టర్లు ఎమ్మెల్యేలు అయిపోయింది. లేదు వాళ్ళకేమో 50 రాలే, 30, 25, 17 ఏళ్ళు 18 ఏళ్ళు బీసీలు అందరికీ. అంతా ఆడవాళ్ళందరూ ఆ వయసులోనే ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్. నాకు నీ అంత ఆలోచన రాలేదు. కరెక్ట్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ తప్పే, కూటమి తప్పే లేదు. వీళ్ళకి వయసు పెరగకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? పుట్టినరోజులే చేసుకోవట్లేదేమో. సరే అంతే. అదే డౌట్ వచ్చి నిన్ను అడిగితే చెప్తావని బాగా. సరే అయితే పనుకోమ్మా. గుడ్ నైట్.